నేనే. నేనంటే అదే నేనే. పేరు చెప్పకుండా నేనే అంటే ఎలా నిన్ను గుర్తుపడతాను రా రాస్కెల్. హలో 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 ఏంటండి అలా తిడతారు? మీరు ఫోన్ లాక్కున్నారే, ఆ ఫోను ఓనర్ని. ఓ నువ్వా? అవునండి. నా వాయిస్ వినగానే అలా నన్ను ఐడెంటిఫై చేస్తారనుకుని ఏదో ఊరికే సరదాగా అలా అన్నాను. బట్ ఆ మాత్రం దానికి మీరు ఫైర్ అయిపోయారు. సరే సర్లే, ఈ టైంలో కాల్ చేసావేంటి? అదే ఫోన్ గురించి అడుగుదామని. ఫోన్కి నా దగ్గర బ్యాంక్ లాకర్లో ఉన్నంత సేఫ్గా ఉంది. పెట్టే ఫోను. ఆగండి 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 ఆగండి, కాల్కి వచ్చేయకండి. ఏంటి నీ గోలా? ప్రశాంతంగా వర్క్ చేసుకోనివ్వరా? ఈ టైంలో ఏం వర్క్ చేస్తున్నారు? ఏం వర్క్స్ అయితే నీకెందుకయ్యా? ఊరికే ఏదో ఒకటి మాట్లాడడం తప్ప. శివంగి గారు, మీరు డిన్నర్ చేయలేదా అండి? ఎందుకలా అడిగావు? ఆకలిగా ఉన్న శివంగిలా కేకలు వేస్తేను. అవును, నువ్వు ఎవరి ఫోన్ నుంచి కాల్ చేస్తున్నావు? లోహి ఫోన్ నుంచి. ఓ అంటే తన నిక్ నేమ్ కిల్లర్ అన్నమాట. పర్లేదు, కరెక్ట్ గా తన క్యారెక్టర్ కి సూట్ అయ్యేలా ఫోన్ లో ఫిట్ చేసుకున్నావు కదా. అదేంటోనండి, కొంతమందికి అలాగా సెట్ అయిపోతూ ఉంటాయి. యాక్చువల్గా కాలేజ్లో అందరూ నన్ను ట్రెండ్ సెటర్ అని, గ్రీకు వీరుడని, ఇంకా ఏవేవో పేర్లు పెట్టి రైస్ చేస్తూ ఉంటారు. బట్ అవేవి నేను పెద్దగా పట్టించుకోను అనుకోండి. అవన్నీ పట్టించుకుంటే ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్. ఇదేంటండి మాట్లాడుతుంటే మిడిల్లో కట్ చేస్తానంటారు? బై ద వే, అవును, నా ఫోన్కి ఏమైనా కాల్స్ వచ్చాయా? హలో మిస్టర్, నీకిన్ని డీటెయిల్స్ చెప్పడం నా వల్ల కాదు. అంతగా ఫోన్ కావాలంటే ఆ దొంగని పట్టుకొని నా ముందు నిలబెట్టు. ఆ తర్వాత నీ ఫోన్ ని తీసుకెళ్దువు. అంతేగాని ఇలా చీటికి మాటికి కాల్స్ చేస్తూ నన్ను విసిగించొద్దు. గుడ్ బై. హలో 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 చెప్పే. శివంగి, ఈ పేరులోనే కాదు, ఆ అమ్మాయిలో కూడా ఏదో మ్యాజిక్ ఉంది. బ్యూటిఫుల్ గర్ల్ విత్ డిఫరెంట్ క్యారెక్టర్. లోహితాతో బెడ్ కొప్పుకున్నప్పుడు ఇలాంటి బెడ్ ఎందుకు అనుకున్నాను. బట్ ఈ శివంగి లాంటి వెరైటీ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని లవ్లోకి దింపితేనే అసలైన కిక్ ఉంటుంది. శివంగి, సూన్ యూ విల్ బి మై గర్ల్ ఫ్రెండ్. బాయ్ మావయ్య. రిషి, ఒక బాయ్ డాడ్. కాలేజ్కి వెళ్తున్నారా? అదేంటి కొత్తగా అడుగుతున్నారు? కాలేజ్ కాకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం మావయ్య? ఏమో, ఎవరికి తెలుసు. వాట్ యు మీన్ మావయ్య? ఐ మీన్, మీ ఏజ్ అలాంటిది. అర్థం కాలేదు డాడ్. అయింది కానీ కానట్టు నటిస్తున్నారు. డాడ్, నేను మీ ఏజ్ దాటి ఈ ఏజ్కి వచ్చిన వాడేనమ్మా. అసలు మీకు ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది మావయ్య? ఏ రాకూడదా? నేను అలా అడగకూడదా? నో 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 నో, అలాని కాదు. అది సరే గాని ఫోన్ ఆ అమ్మాయి దగ్గర ఎందుకుంది? వినబడిందా? రాత్రి చెప్పాడుగా. చెప్పాడు, బట్ అంటే ఏంటి, అబద్ధం చెప్పానంటారా మావయ్య? ఆ మాట నేను అన్నానా? అది డాడ్, మరి మమ్మల్ని ఆపి ఆ ఫోన్ గురించి అడుగుతున్నారేంటి? అవునవును, ఇంత కంగారు పడుతున్నారంటే రాత్రి మీరు చెప్పింది అబద్ధం.
నో డాడ్. రిషి నిజం చెప్పడం లేదని, రిషి మాటల్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావని నాకు అప్పుడే అర్థమైంది లోహి. అయినా నేనప్పుడు మిమ్మల్ని ఇలా అడగలేదు. కారణం మిత్ర ఉందని. తనకి రిషితో పాటు నువ్వు అబద్ధం చెప్తున్నారని తెలిస్తే పెద్ద గొడవ చేస్తుందని సైలెంట్గా ఉంటూ నీకే సపోర్ట్ చేస్తున్నట్టు జస్ట్ 2-3 మాటలు మాట్లాడానంతే. అప్పుడైనా మీరు కనిపెట్టాలి కదా. మీకు ఆ థాట్ కూడా రాలేదు. బికాస్ మీరు చెప్తున్నదంతా అబద్ధం. అది అబద్ధమని ఎక్కడ బయటపడుతుందేమోనన్న భయం. కాలేజ్ లైఫ్లో ఇలాంటివి జరగడం న్యాచురల్. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ఏజ్లో ఈ లైఫ్ని మీరు జాలీగా హ్యాపీగా లీడ్ చేయాలి. సరదాగా కాలేజ్ లైఫ్ పూర్తి చేయాలి. ఎట్ ద సేమ్ టైం మన సరదాలు సీరియస్నెస్ క్రియేట్ చేయకూడదు. అలాంటి సీరియస్ మ్యాటర్స్ బయటి వరకు ఉండి అక్కడే ఎండ్ అయిపోతే నో ప్రాబ్లం. బట్ ఇంటి దాకా వస్తే వన్ ప్రాబ్లం క్రియేట్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో నా అడ్వైజ్ ఏంటంటే మిస్టేక్ పనులు ఏమీ చేయకండి. అలాగే లవ్ జోలికి వెళ్ళకండి. ఇది నా మాట కాదు, మిత్ర మాట. తనతో పాటు ఈ ఇంట్లో అందరం మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అది మీకు కూడా తెలుసు. తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నారు. కాబట్టి మా పెద్దవాళ్ల ప్రపోజల్ మీకు ఇష్టమే అనుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యలో మీరు వేరే ఎవరినైనా లవ్ చేశామని చెప్తే అలా జరగదు. ఎందుకంటే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని నాకు తెలుసు. ఎనీహౌ బీ అవేర్. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా బాబు? జాబ్కి వచ్చాడు. జాబ్ ఏంటి? ఇతనికి నిన్ను లవ్ లో పడేయడమే జాబ్. వచ్చి చూడు, ఈ ప్రేమ గీమ నా దగ్గర చెల్లవు. కాబట్టి పిచ్చి వేషాలు వేయకుండా నీ పన్ను చూసుకోపా. నేను వచ్చింది సైట్ కొట్టడానికో లవ్ చేయమని అడగడానికో కాదండి. మరి పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చావా? రే, ఒక కస్టమర్ లాగా వచ్చానండి. న్యూ ప్లానా?